సో మేము నిన్న ఫేస్బుక్లో అంటే వివిధ సామాజిక మాధ్యమాల్లో ఒక వ్యక్తి అబ్బాయి ఇట్లా 5,700 రూపాయలు తన యొక్క ఖర్చుల కంటే డిగ్రీ కాలేజీలో ఫీజు చూసి మొదట స్పందించినటువంటి శ్రీకాంత్ రెడ్డి అంటే న్యూ సిగ్మా హాస్పిటల్స్ హన్మకొండ ఎదురుగుంటుంది దాని అధినేత నా యొక్క ప్రత్యేక మిత్రుడు ఆయన. తర్వాత మన సయ్యద్ మా మహబా స్టోరీస్ మళ్ళీ రాణా శంకర్ దీన్ని చూసి స్పందించి మనం ఏదో ఒకటి రకంగా మనం హెల్ప్ చూద్దాం జీ అని చెప్పేసి చెప్తే ఓకే అని చెప్పేసి నిన్న నైట్ ఈ అబ్బాయికి మేము కాల్ చేయడం జరిగింది. మాకేంటంటే ఒక సనాతన సుశ్రుత ఫౌండేషన్కి అఫీషియల్ అకౌంట్ ప్లస్ దానికి ఫోన్పే గూగుల్ పే అనేది చాలామంది నా ఫాలోవర్స్కి తెలుస్తుంది అది. సో దానికి ₹1, ₹2, ₹10, ₹100 ఎంతున్నా మీరు సరదాగా ఎక్కడైనా టీ సెంటర్ దగ్గర నిలబడ్డప్పుడు ఒక ₹20-30 అయిపోతుంటాయి. అది ఒక్కసారి టీ తాగలేదని అనుకుంటే మా ఫౌండేషన్కి పంపిస్తే మేము జెన్యున్గా ఎవరైనా అవసరం ఉండే విద్యార్థులకు మేము సహాయం చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ₹6,000 అమౌంట్ని మేము ఈ విద్యార్థికి అందజేస్తాము. ఈ లోపుగా మన సయ్యద్జీ ఒక 4 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. చిరిగిన చొక్కా దొడుక్కోకని ఒక మంచి పుస్తకం కొనుక్కో అనేది సార్కు ఇప్పుడు ఉన్న నానుడి అనేది సార్కు గుర్తొచ్చింది. ఎందుకంటే సార్ కూడా చాలా పేదరికం నుంచి వచ్చిండు, చదువు వాల్యూ తెలుసు. అన్నం ఒక పూట తినకుండా పర్లే కానీ చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. అది మైండ్లో తలిచి సార్ మాకు ఇట్లా కొలాబరేట్ అయ్యి మనం ఏదైనా ఒక సహాయం చేద్దాం అని చెప్పేసి ఈ అబ్బాయికి ఇట్లా సహాయం చేయడం అయితే జరుగుతుంది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు ఒకరోజు టీ ఖర్చు బంద్ చేస్తే ఇట్లాంటి విద్యార్థులకు ఎంతో చదువు దానం చేసిన వాళ్ళుగా మీరు మిగిలిపోతారు. అన్ని దానాల్లోకి గొప్ప దానము విద్యాదానం అని మనం చెప్తాము. మనం ఇచ్చే ఒక 500-1000 రూపాయలు ఈరోజు అంటే మనం ఇచ్చేది ఒక 5,700 చాలా చిన్న అమౌంట్ చాలా మందికి, కానీ ఆయన జీవితానికి ఇదే ఆధారం. అది మనం ఇట్లనే సార్ చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఈ సనాతన సుశ్రుత సేన ఏదైతే ఉందో ఆపరేషన్లు చేయడం కానీ చేసుకోలేని వాళ్ళని మనము బయట ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది అన్నదాన్ని కూడా మన ఫౌండేషన్ ద్వారా 30,000కి 40,000కి చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందుకని చెప్పి ఈ సనాతన సుశ్రుత ఫౌండేషన్ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు డిగ్రీ అడ్మిషన్స్ కోసం నాకు ఫినాన్షియల్గా ప్రాబ్లం అయితే సార్కి ఒక ఫోన్ చేస్తే వెంటనే స్పందించి నువ్వు రా నేను సాయం చేస్తా అని చెప్పి సార్ పిలిపించుకొని నాకు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. మీరు సనాతన సుశ్రుత ఫౌండేషన్కి ఏమైనా డొనేషన్స్ ఇస్తే అలాంటి ఎంతోమంది విద్యార్థులకు సహాయపడిన వారు అవుతారు. థ్యాంక్ యూ. ఓకే రైట్ మదన్, అంటే నీకు బుక్స్కి కూడా కావాలంటే చెప్పు, ఇది అడ్మిషన్ ప్రాసెస్ అయిపోతుంది. అది అయ్యాక నీకు ఏమైనా బుక్స్ కావాలంటే మా టీం ఎప్పుడు నీకు అండగా ఉంటుంది. నువ్వు